నేను నార్వేకి వచ్చిన కాంచి ఇంతవరకు ఇంత చీకటి ఎప్పుడు చూడలేదు. మబ్బు పట్టేసింది, వర్షం కురుస్తుంది కాబట్టి ఈ మాత్రం చీకటి కనపడుతుంది. లేదంటే రాత్రి కూడా చాలా వెలుగే కనిపిస్తుంది. సూర్యుడు ఎప్పుడో 12 తర్వాత కానీ వెళ్ళిపోడు. అయితే మన దగ్గర కూడా ఈ వర్షాకాలంలో వర్షం పడి పోగానే కరెంటు పోతుంది కదా. ఆ కరెంటు పోగానే మనం ఒక దీపం వెలిగించగానే కొన్ని రెక్కల పురుగులు వస్తాయి చూడండి. రెక్కల పురుగులు రాగానే ఆ దీపాన్ని తాకి అవి చనిపోతాయి. అయితే మా చిన్ననాడు మా అమ్మమ్మ అనేది ఈ వర్షం పోగానే రెక్కల పురుగులు వస్తే వాటి గురించి ఒక కథ చెప్పింది. చిన్నప్పుడంట ఒక అమ్మాయి వాళ్ళ అన్న వచ్చిండని సంతోషంతో ఆనందం పట్టలేక అన్నం వండి పెడదామని ఏం చేసిందంట, వాటర్కి బదులు అందులో నెయ్యి పోసిందంట. నెయ్యి పోసి ఆ కుండలో బియ్యం కడిగి వేస్తే ఎంతసేపు వండినా కూడా అది అన్నం కాలేదంట. అందుకు కావట్లేదని చూస్తే అది ఉడకలేదు. వాళ్ళ అత్తమ్మ బావి దగ్గర నుంచి అంటే పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తే కదా, వాళ్ళ అత్తమ్మని చూసి అమ్మాయి భయపడిందంట. అమ్మో మా అత్తమ్మ వచ్చేస్తుంది, నన్ను తిడుతుంది, ఇలాగని ఇది ఎక్కడైనా దాచేయాలి అని చూస్తే ఎక్కడ దాచినా ఇంట్లో కనిపిస్తాయి కదా. దాన్ని తీసుకెళ్ళి ఆ అమ్మాయి ఒక పుట్టలో పోసిందంట. ఆ పుట్టలో పోస్తే ఆ పుట్టలో పోసిన తర్వాత అవన్నీ ఆ బియ్యం గింజలన్నీ ఉసిళ్ళుగా మారాయి అవి అని మా అమ్మమ్మ చెప్పింది. అంటే వాళ్ళ అన్న వచ్చిన ఆనందం పట్టలేక ఆమె మంచిగా ఎలాగైనా వండి పెట్టాలని అనుకుని చూస్తే అది అన్నం కాలేదన్నట్టు. అవి ఇప్పటికీ మన తెలంగాణలో అవి వండుకారు, వేయించుకొని తింటారు. నేను చిన్నప్పుడు అయితే నిజంగానే చూశాను. యాదవులు పిల్లలు వాటిని పొద్దున్నే అన్నీ ఒక దగ్గరికి ఊడ్చి వాటిని కాల్చుకొని తినేవాళ్ళు అన్నట్టు. ఇప్పుడు కూడా తింటారేమో నాకు తెలియదు. మీకు ఎంతమంది తెలుసో ఈ స్టోరీ, కానీ మా అమ్మమ్మ చెప్పింది, ఇది మాత్రం నిజం.